సార్ షర్మిల గారు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు సార్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ మహిళ కూడా ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా అయితే లేదు. సో, ఫస్ట్ టైమ్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా అయ్యారు. సో, ఇది ఆమెకు ఎలా సాధ్యమైంది సార్? దీని గురించి ఏం చెప్తారు? ఇది ఎలా సాధ్యమైందంటే మామూలుగా ఫేట్‌ని నమ్మేవాళ్ళైతే ఫేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఒక రైట్ టైంలో, రైట్ ప్లేస్‌లో ఉంది. ఆహ్, కోయిన్సిడెన్స్ అని చెప్పొచ్చు మనం. ఒక యాదృచ్ఛికం. అంటే కాంగ్రెస్‌కి ఆంధ్రప్రదేశ్‌లో ఒక అనివార్యమైన పరిస్థితి. ఎవరు లేరు. కాంగ్రెస్‌ని ఎంతో కొంత పైకి లేపడానికైనా ఈమె పనికొచ్చే పరిస్థితి ఉంది అనేది వాళ్ళు ఆలోచించారు. వాళ్ళ ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఈమెకి కొన్ని అనుకూలతలు ఉన్నాయి అక్కడ. ఈమె వైఎస్ఆర్ కూతురు కావడం, వైసీపీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో అసంతృప్తులు ఉండడం, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ వేదిక లేకపోవడం. సో ఇలాంటి నేపథ్యంలో ఈమె ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో కొంత రాజకీయాలు చేయడం, కాంగ్రెస్కి అనుకూలంగా ఆమె నిర్ణయాలు తీసుకోవడం, కాంగ్రెస్లకి తన పార్టీని విలీనం చేస్తానని ఆమె చెప్పడం, ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళు ఇంతకంటే ఆల్టర్నేటివ్ లేదు. ఎప్పుడైనా బెటర్ ఆఫ్ ద లాట్ అంటాం. ఉన్న పరిస్థితిలో ఏది బెటరు అనేది ఎవరైనా ఆలోచిస్తారు ప్రాక్టికల్గా. సో ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ డెత్ బెడ్ మీద ఉంది కాంగ్రెస్. అక్కడ ఒక చెప్పుకోదగ్గ ఒక నాయకుడు కూడా లేరు. రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు అస్త్ర సన్యాసం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎవరు లేరు. ఈ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న గిడుగు రుద్రరాజు పేరు మనం ఎప్పుడు కూడా వినలేదు. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, వైఎస్ఆర్ నుంచి ఉన్నాడు, కానీ ఆయన పెద్దగా పాపులర్ కాదు. బాగా రాజకీయాలని పరిశీలించే వాళ్ళకి తప్ప ఆయన ఎవరికి తెలియదు. సో ఆయన పెద్దగా యాక్టివిటీస్ కానీ మీడియాలో వచ్చి గట్టిగా మాట్లాడడం కూడా లేదు. కనీసం తులసిరెడ్డి అన్న మీడియాలో మాట్లాడుతుంటాడు, ఈయన అది కూడా లేదు. అలా అంటే ఒక నిద్రాణం అంటారు, అంటే ఒక కోమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ కోమాని కనీసం గిచ్చే వాళ్ళన్నా ఉండాలి, సూది పెట్టి కొంత గిచ్చగలగాలి. సో అది షర్మిల చేయగలదు. సో షర్మిల అది అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. షర్మిలకు కూడా ఏంటి, తనకి ఇక్కడ పార్టీ పెట్టింది, నడపలేకపోయింది. ఇక్కడ ఎవరు కూడా కొంత ప్రామినెంట్ లీడర్స్ ఎవరు కూడా జాయిన్ కాలేదు ఆ పార్టీలో. అనేక మంది వైసీపీ అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళెవరూ ఈమెతో అసోసియేట్ అవ్వడానికి ఇష్టపడలేదు. సో ఈ నేపథ్యంలో ఆమెకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో మామూలుగా అయితే ఆమె ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దని అనుకున్నట్టుగా వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా చెప్పాడు. బ్రదర్ అనిల్ కుమార్ కూడా జగనే ఈ పని చేయించాడని చెప్పాడు. జగన్ ప్రెజర్ చేయడం వల్ల, అంటే ఆమెకి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా వెళ్ళింది అనేది ఆయన ఏదో చెప్పాడు. నిజానికి అది కూడా ఏమీ మీనింగ్లెస్. ఎందుకంటే జగన్ ఇక్కడ వచ్చి ఆమెను ఏం ప్రెజర్ చేయలేదు కదా. ఇక్కడ ఆమె ఒక షాప్ తెరిచింది, ఆ షాపు పనిచేయట్లేదు, లాభాలు లేదు, దాంతో షాప్ మూసేసి అక్కడ ఓపెన్ చేసింది. దానికి జగన్కి ఏం సంబంధం లేదు. బిగినింగ్లో అట్లాంటి ఇది ఉన్నప్పుడు ఆమె అక్కడే ఎందుకు పెట్టలేదు అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కాని ప్రశ్న. జగన్కి వ్యతిరేకంగా ఆమె నిలబడి రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అదేదో అక్కడే పెట్టుంటే ఈ పార్టీకి ఆమె కొంత అక్కడ ఒక ఫోర్స్గా ఉండగలిగేది. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్, ఆమె ఆంధ్రప్రదేశ్ కోసమే పనిచేసింది గతంలో. వాళ్ళ నాన్న అక్కడ ఉన్నారు, ఇవన్నీ ఉండింది. అదేమీ లేకుండా ఇక్కడొచ్చి తెలంగాణలో ఆమెకు సంబంధం లేదు, పైగా తెలంగాణని వ్యతిరేకించింది ఆమె. ఇలాంటి కాంటెక్స్లో తెలంగాణలో పెట్టడం అనేది ఒక రాంగ్ స్టెప్. అది ప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఇదైతే రైట్ స్టెప్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమెకి ఎంతో కొంత కాంగ్రెస్లో ఉండడం వల్ల ఖచ్చితంగా ఇంతకు ముందు కంటే బెటర్గా అయితే ఉంటుంది పరిస్థితి ఆమె విషయంలో. ఆమెకు ఒక పదవి ఏదో ఒకటి వస్తుంది రేపొద్దున కాంగ్రెస్లో ఉంటే. రెండోది, ఒక కాంగ్రెస్లో ఒక స్టేట్కి ఆమె పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం అంత మాటలు కాదు. చాలామంది ఆల్రెడీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో అనుభవం సంపాదిస్తే కానీ పీసీసీ ఇవ్వరు. ఇక్కడ రేవంత్ రెడ్డి రాగానే కూడా ఇక్కడ కూడా పీసీసీ ఇవ్వలేదు. సో టైం పట్టింది ఆయనకి. రెండోది, ఆయనకి విశేషమైన అనుభవం ఉంది. అంతకుముందు ఆయన ఎమ్మెల్యేకి గెలిచాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈమెకి ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు, ఏ రకమైన పదవి ఆమెకి లేదు. కేవలం ఆమెకున్న అనుభవం అంతా కూడా తెలంగాణలో పరిమితంగా పార్టీని నడపడం తప్ప ఆమెకి విస్తృతమైన రాజకీయ అనుభవం కానీ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆమెకి అక్కడ ఇవ్వడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ కోమాలో ఉండడం,
రెండోది ఈమె రాజశేఖర రెడ్డి కూతురు కావడం, రాజశేఖర రెడ్డి లెగసీ కంప్లీట్గా ఇప్పుడు జగన్ వైపు ఉంది కాబట్టి అందులో నుంచి కొంతన్నా ఒక 5-10% అయినా తన వైపు తిప్పుకోగలిగితే ఎంతో కొంత కాంగ్రెస్ని రివైవ్ చేయడం. అందువల్ల అది లక్ అని చెప్పాలి ఆమెకి. లక్ కోయిన్సిడెన్షియల్గా చూసినప్పుడు వాళ్ళ నాన్న కూడా 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ కూడా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. 83 నుంచి 85కి వరకు ఒకసారి, 98 నుంచి 2000 వరకు ఒకసారి ఆయన పీసీసీగా ఉన్నారు. సో అదొక విశేషం అని చెప్పుకోవాలి. రెండోది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్కి మహిళా పీసీసీ అధ్యక్షురాలు ఇప్పటివరకు లేదు. అది కూడా ఒక రికార్డు ఆమె సృష్టించింది. ఇంకొక విశేషం ఏం చెప్పాలంటే అక్కడ 2 పార్టీలకు కూడా మహిళా ప్రెసిడెంట్లే ఉన్నారు. ఇటు బీజేపీకి పురంధేశ్వరి ఉంది, ఇక్కడ షర్మిల ఉంది. ఇంకొక విశేషం, ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రుల కూతుర్లు. ఆమె ఎన్టీఆర్ కూతురు, ఈమె వైఎస్ఆర్ కూతురు. అలాగా ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా ఒక రకంగా షర్మిల చరిత్ర సృష్టించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆమెకి తెలంగాణతో పోలిస్తే బెటర్ ఫ్యూచరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళా నాయకురాళ్ళు అక్కడ యాక్టివ్గా డైనమిక్గా ఉన్న వాళ్ళు తక్కువ. ముఖ్యంగా ఒక పార్టీని లీడ్ చేసే మహిళలు ఆల్మోస్ట్ ఎవరు లేరు. ఆమె బీజేపీలో ఆమె తప్ప. ఆ బీజేపీ మనకి అక్కడేం పెద్ద బీజేపీకి ఫీచర్ కనబడడం లేదు. ఈమె కొద్దిగా ఆమెతో పోలిస్తే ఈమె కొంత మైలేజ్ ఉంది. ఎందుకు ఉందంటే వైఎస్ఆర్సీపీ నుంచి రెబల్స్గా బయటకు వచ్చిన వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు మనం చూసాము మేకపాటి, లేకపోతే ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రఘురామకృష్ణరాజు, ఇలాంటి వాళ్ళంతా వైసీపీ రెబల్స్. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశంలో ఏ రకమైన హామీ కూడా లేదు. అలాగా త్రిశంఖ సర్గంలో వేలాడుతున్నారు. ఎందుకు చంద్రబాబు వాళ్ళని తీసుకొని ఇప్పుడు వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో లేడు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా రేపొద్దున ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. రేపొద్దున జనసేన లేకపోతే తెలుగుదేశంలో టికెట్ దొరకలేదనుకో, రఘురామకృష్ణరాజు ఏం చేస్తాడు, కాంగ్రెస్ నుంచి నర్సాపురంలో ఎంపీగా ఆయన కంటెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇప్పటివరకైతే ఏ రకమైన సిగ్నల్స్ కూడా లేవు ఆయనకి ఈ 2 పార్టీల నుంచి. అలాంటి వాళ్ళంతా రేపు పొద్దున్న కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు కనీసం వాళ్లకున్న వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వ్యక్తిగత పలుకుబడి కావచ్చు, దానికి ఎంతో కొంత కాంగ్రెస్కి హెల్ప్ అవుతుంది. రెండోది, కాంగ్రెస్ లీడర్షిప్ విజిబుల్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక పార్టీకి విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. విజిబిలిటీ లేకపోతే జనం కూడా మర్చిపోతారు. విజిబిలిటీ ఉండాలి. రెండోది, ఇష్యూస్ మీద పోరాటాలు చేయగలగాలి. అది ఈమెకి ఆ శక్తి ఉంది. ఇక్కడ కూడా మనం చూసాము, సింగిల్గా అయినా ఆమె పోరాడింది. అదే రేపు పొద్దున ఆమెకి అక్కడ సపోర్ట్ కానీ దొరికితే ఖచ్చితంగా ఆమె పోరాడగలదు. ఆ నేచర్ ఆమెకు ఉంది. అంటే పోలీసులకు భయపడకుండా, జైలుకి భయపడకుండా, అట్లాగే కష్టాలు ఎండ వాన చూడకుండా ఆమె 3000 కిలోమీటర్ల పైన నడవడం అనేది కూడా మాటలు కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే వాళ్ళకి అన్నీ ఉండి కూడా ఆరోగ్యం సహకరించగా నేను చేయలేదని ఆయన చెప్పారు. అలాంటిది ఈమె ఒక మహిళగా ఉండి కూడా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించింది. సో ఆ రకంగా ఇప్పుడు ఆమెకి అక్కడ సపోర్ట్ సిస్టమ్ కానీ లభిస్తే కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా ఆమె ఇంకా గట్టిగా పనిచేయగలదు. చాలామంది లీడర్ల కంటే బెటర్గా పనిచేయగలదు. ఆమె లీడర్షిప్ని ఆల్రెడీ ఆమోదించే పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులు జగన్ని కాదనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక వైఎస్ఆర్ లెగసీని మేము కంటిన్యూ చేస్తున్నాము, వైఎస్ఆర్ కూతురు పార్టీలోకి మేము ఉంటున్నాము, వైఎస్ఆర్ పార్టీనే అది, వైఎస్ఆర్ కూతురు లీడ్ చేస్తుంది, సో వైఎస్ఆర్ ఆశయాల్ని మేము కంటిన్యూ చేస్తున్నాము కాంగ్రెస్, ఎందుకంటే ఆయన చివరి వరకు కాంగ్రెస్లోనే ఉన్నాడు అన్న ఒక నెరేటివ్ని వాళ్ళు బలంగా ముందుకు తెస్తారు. కాబట్టి ఈమెకి అక్కడ రెడీమేడ్గా ఒక వ్యవస్థ ఉంటుంది. అయితే అది సరిపోదు. ఎందుకంటే కాంగ్రెస్ ఈమెకి బాధ్యతలు ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆమెకు వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే జగన్తో ఎలా ఉండబోతుంది, ఎలాంటి వైఖరి జగన్ పట్ల తీసుకోబోతుంది అనేది ప్రధానమైన ఛాలెంజ్. దాన్ని బేస్ చేసుకొని ఆమె అక్కడ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. జగన్తో ఆమె అగ్రెసివ్గా వెళ్ళకపోతే ఆమెకి భవిష్యత్తు ఉండదు. వెళ్ళాల్సిన అనివార్యమైన పరిస్థితి ఉంది.
వెళితే ఆమెకు పోయేదేమి లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి విమర్శలు వస్తాయి. ఎందుకంటే మీ నాన్నని దొంగన్న పార్టీ, మీ అన్నని జైల్లో పెట్టిన పార్టీ అని నువ్వే కదా విమర్శించావు అనేది వస్తుంది. కానీ ఇప్పుడు అందరూ కూడా యూటర్న్ తీసుకొని రాజకీయ నాయకులు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి ఆ రకంగా రాజకీయాల్లో నేను అప్పుడు అవసరమైతే అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను నేను రేవంత్ రెడ్డి లాగా అనొచ్చు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఇందిరాగాంధీని వీళ్ళని తిట్టినాడు, తర్వాత అడిగితే ఆ కాంటెక్స్లో అలా మాట్లాడినాను, ఈ కాంటెక్స్లో ఇలా మాట్లాడుతున్నాను అన్నాడు. రేపు ఆమె కూడా అలాగే చెప్తుంది, అప్పటి పరిస్థితుల రీతి అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది చెప్తుంది. కాబట్టి అది వాళ్ళకి పెద్ద ఎంబరాసింగ్ ఏం కాదు. అది జనాన్ని ఎట్లా కన్విన్స్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. అట్లాగే కొన్ని ప్రధానమైన ఇష్యూస్ చారిత్రకంగా అంటే రాష్ట్రాన్ని విభజించారు అన్న ఒక చెడ్డ పేరు కాంగ్రెస్కు ఉంది. దాన్ని ఈమె ఎలా అడ్రస్ చేస్తుంది, ఆ విషయంలో ప్రజలను ఎలా కన్విన్స్ చేస్తుంది అనేది ఒక ఇంపార్టెంట్.